నీతి నిజాయితీగా ఉన్నా నీకు అన్యాయమే జరుగుతుందా? ఎంత మంచి చేసినా చెడే ఎదురవుతుందా? ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ సమయంలో దేవుడు మీతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. నువ్వెంతో నీతి నిజాయితీగా ఎంతో మంచి చేస్తూ, పరులకు ఎంతో మంచి చేస్తూ, లేని వారికి ధన సహాయం అందిస్తూ, మరి మంచిగా ఉంటూ, ఎటువంటి అబద్ధములు ఆడకుండా నీతి నిజాయితీగా ఉంటూ, ఈ లోకంలో నిన్ను నువ్వు కాపాడుకుంటూ, దేవునికి దగ్గర అవుతూ సహవాసం చేస్తున్నటువంటి నీవు అన్నీ నీకు చెడే ఎదురవుతుంటాయి. అన్నీ చేదైనటువంటి అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నావు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటి అంటే, నీతి నిజాయితీగా ఉన్న నీకు అన్యాయమే జరుగుతుంది అని మాత్రము అనుకోవద్దు. నీకు న్యాయమే జరుగుతుంది, నీకు న్యాయమైన తీర్పే దక్కుతుంది అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. సహోదరి సహోదరుడా, చాలామంది అనుకుంటూ ఉంటారు, చాలామంది బుద్ధిహీనులు ఏమనుకుంటారంటే, దేవుడు లేడులే, దేవుడు నన్ను చూడడం లేదులే అని అనుకుంటూ ఉంటారు. దేవుడు వీరి గురించి ఏం చెప్తున్నారు అంటే, దయచేసి స్క్రీన్ మీద ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. దుష్టుల పొగరకి యెహోవా విచారణ చెయ్యడనుకుందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించెదరు. ఈ వాక్యము దేవుడు దుష్టుల గురించి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నీతిమంతుల గురించి కూడా దేవుడు మంచి వాక్యం చెప్పి ఉన్నారు. నీతిమంతులు ఎప్పుడు కూడా త్రొట్టిల్లిపోరు. కీర్తనల గ్రంథము అధ్యాయం మీరు చదివితేనండి దేవుడు మీతో మాట్లాడుతారు. కీర్తనలు 1, 2, 3 అధ్యాయాలు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. నీతిమంతులు ఎన్ని సమస్యలు వచ్చినా కదిలింపబడరంట. యథార్థవంతులకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే కదిలింపబడరంట. ఎన్ని ఆపత్కాలమున దేవుడు వారికి తోడుగా ఉంటారంట. వారి యొక్క ప్రతి క్షణమున, ప్రతి నిమిషమున వారికి దేవుడు తోడుగా ఉంటారు. ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా దేవుడు వారికి తోడుగా ఉంటారు. కానీ దుర్మార్గులు దుష్ట పనులు చేస్తూ, పాప క్రియలు చేస్తూ, లోకానుసారంగా ఈ లోకం అనే మాయలో, లోకం అనే ఊబిలో పడిపోయిన వారికి దేవుడు ఎటువంటి సహాయము చెయ్యరంట. దేవుడికి ఇష్టం ఉండదంట. ఎందుకంటే దేవుడు చెప్పిన పని చేయకుండా, దేవుడికి హేయకరమైనటువంటి పనులు చేస్తూ, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి వారికి దేవుడు ఎటువంటి సహాయం చేస్తారు? దేవుడు కీర్తనల గ్రంథంలో సెలవిస్తున్నారు, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు నా దగ్గరికి రండి అని అన్నప్పుడు మీరు నా మాట వినలేదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు. నా చేతులు చాచి నా దగ్గరికి రండి అని పిలిచినప్పుడు పట్టించుకోలేదంట. దేవుడు ఎంత బాధపడుతూ ఉంటారు కదా. దుష్టులను ప్రతిసారి కూడా దేవుడు పిలుస్తారు, మారమని అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ వారు మారరు. వాళ్ళు చేసే దుష్ట పనులు, వాళ్ళు చేసే అబద్ధాలు, వాళ్ళు చేసేవన్నీ కూడా వాళ్ళకి కలిసి వస్తాయనో, లేకపోతే అయ్యే బాగున్నాయని చెప్పి వాళ్ళు కంటిన్యూ అయిపోతారు. కానీ తుదకు అది వారిని మరణానికి తీసుకెళ్తుందని, ఆ అబద్ధాలు, ఆ దొంగతనములు, ఆ మోసములు, తను చేసే ప్రతి పాపము కూడా అవి చివరకు తుదకు మరణానికి, నరకానికి తీసుకువెళతాయి అని వారికి తెలియదు. వారు అనుకుంటారు, దేవుడు లేడు, నన్ను చూడడు, నన్ను ఏం చెయ్యడు, నేను ఏ తప్పు చేయట్లేదు, నేను నీతి నిజాయితీగా ఉన్నాను, నేను మంచిగా ఉన్నాను, నాకు ఏ బాధ లేదు, నేను సంతోషంగా ఉన్నాను అని వారు అనుకుంటారు. నా జీవితంలో అన్ని జయాలు ఎదురవుతున్నాయి, నా జీవితంలో నేను ఏ పని మొదలుపెట్టినా అన్నీ సక్సెస్ అవుతుంది అని వారు అనుకుంటారు. వారి హృదయంలో అనుకుంటారు. కానీ వారికి తెలియనిది ఏంటి అంటే, యవ్వన కాలంలో వారు చేసే తప్పులు వారిని ఒక పాతాళానికి తొక్కేస్తున్నాయని వారికి తెలియదు. కానీ నీతి నిజాయితీగా ఉన్న నీవు, దేవుని నమ్ముకొని ఉన్న నీవు, యథార్థంగా ఉన్న నీవు, నీతి కోసం కన్నీరు కారుస్తున్న నీవు, నిజాయితీగా ఉంటూ నిందలు పడుతున్న నీకు దేవుడు మాట్లాడుతున్నారు, నేను నీకు తోడై ఉన్నాను. ఆనాడు మోషేకి తోడైనట్టు నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను వదిలిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ దుష్టులు ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే పడిపోతారు. అకస్మాత్తుగా ఆపత్కాలంలో వారికి శ్రమలు ఎదురవుతాయి. అకస్మాత్తుగా వారి మీదకి పాతాళము మృంగివేయడానికి వచ్చింది. వారు ఎప్పుడు చనిపోతారో, వారు ఎప్పుడు పోతారో వారికే తెలియదు. కానీ నేను మాత్రం నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. నీవు నా కొరకు పడిన నిందలకు నేను నీకు సహాయం చేస్తాను. నీవు నా కోసము చేసిన దానికి నేను నీకు తగిన ప్రతి ఫలాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు. సహోదరి సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఈ మాటలను మీ హృదయంలో బదిలపరచుకోండి. దేవుడు ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు తప్పు చేసినప్పుడు దేవుడు చూస్తున్నారు. మీరు నీతి నిజాయితీగా ఉన్నప్పుడు దేవుడు చూస్తున్నాడు. మరి వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళకి అన్నీ కలిసి వస్తున్నాయి, వారికి అంత మంచిగా ఉందంటే వారికి స్టార్టింగ్ అలానే అనిపిస్తుంది. ఇప్పుడు లోకం ఎవరికైనా ఆకర్షణీయంగానే కనిపిస్తుంది.
మనకి కూడా స్టార్టింగ్లో మనం దేవునిలోకి రాకముందు మన జీవితంలో కూడా లోకం ఎప్పుడూ ఆకర్షణీయంగానే కనిపించేది. కానీ ఎప్పుడైతే మనం దేవునిలోకి వచ్చామో ఆ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాము. అదేవిధంగా దుష్టులు కూడా వారు చేసేది ఒక మాయ, ఆ లోకం ఒక మాయ, మేము చేసేది తప్పులు అని వారు తెలుసుకున్నప్పుడు వారు రియలైజ్ అయ్యి వారు కూడా దేవునిలోకి వస్తారు. అప్పుడు వాళ్ళు కూడా అనుకుంటారు దేవుడు ఉన్నారు అని. తప్పు చేసినప్పుడు బుద్ధిహీనులు వాళ్ళకి దేవుడు ఉన్నాడు అని తెలియదు, కానీ తప్పు తెలుసుకొని రియలైజ్ అయినప్పుడు వారికి తెలుస్తుంది వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తాడు దేవుడు ఉన్నాడు అని. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. నీ సమస్యలను నీ కన్నీటిని చూస్తున్న దేవుడు ఉన్నాడు, నీకు సమాధానం ఇస్తారు. చాలా సందర్భాలలో మనకు ఎదురవుతున్న కష్టాలను బట్టి, మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి దేవుడు లేడేమో, నా చేయి విడిచిపెట్టేశాడేమో, అసలు దేవుడు చూస్తున్నాడా అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము చూడాల్సింది, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి క్షణము దేవుడు చూస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో దేవుడు ఒక మాట అంటారు, నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు అని. దేవుడు ఏనాడు కూడా నిద్రపోడండి. ప్రతి క్షణము రెప్పపాటు కూడా ముయ్యకుండా ప్రతి క్షణము నీతిమంతులను దేవుడు చూస్తూనే ఉంటాడు, యథార్థవంతులను చూస్తూనే ఉంటాడు, మంచి చేస్తున్న వారిని చూస్తూనే ఉంటాడు. వారి కోసము కంటికి కనిపించినంతగా పరలోకంలో మంచి బంగారు పిల్ల నిర్మిస్తుంది మన కోసమే. నీతి నిజాయితీగా ఉన్న నీ కోసమే, నిన్ను ప్రేమిస్తున్న నీ యేసయ్య నీ కోసము బంగారు ఇల్లును పరలోక రాజ్యంలో కట్టిస్తున్నారు. నీ ఏడుపుని, నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు ఇంకా బాధ అక్కర్లా, నీకు ఇంకా వేదన అక్కర్లా. వారు అన్యాయం చేసేవారు అన్యాయంతోనే కొట్టుకు వెళ్ళిపోతారు, అక్రమాలు చేసేవారు అక్రమంగానే కొట్టుకు వెళ్ళిపోతారు, మోసాలు చేసేవాళ్ళు తిరిగి ఆ మోసమే వారికి తగులుతుంది. ఎవరు ఏ తప్పు చేస్తారో అదే తప్పు తిరిగి వారికే వస్తుంది. దేవుని వాక్యము కూడా ఆ విధంగానే సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్న సహోదరులారా, గుండె ధైర్యము తెచ్చుకోండి. దేవుడు ఏ విధమైనటువంటి గుండె ధైర్యము కలిగి ఉన్నారో, దేవుడు ఏ విధమైనటువంటి ధైర్యమును కలిగి ఉన్నారో, ఈరోజు నీవు నేను కూడా అదే ధైర్యం కలిగి ఉండాలి. ఈ లోకాన్ని మనం జయించాలి, ఈ లోక ఆశలను మనం జయించాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి చీకటిని మనము తోసివేసి దేవుని యొక్క వెలుగుతో మనము నింపబడాలి. అట్టి విధంగా నీవు నేను దేవునిలో నింపబడాలి అని, దేవునితో మనము జీవించాలి అని సిద్ధపడదాం. చివరిగా నీ నీతికి, నీ నిజాయితీకి, నీ యథార్థతకు, నీ నీతి క్రియలు ప్రతి దానికి దేవుడు సమాధానం ఇస్తారు. అవి నువ్వు దక్కించుకోబోతున్నావు. అతి కొద్ది రోజుల్లోనే నీకు దేవుడు చాలా చక్కని సమాధానం ఇస్తారు. ఆ యొక్క వాగ్దాన ఫలాలను నువ్వు పొందుకోబోతున్నావు. సిద్ధంగా ఉండు. దేవునికి ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండు. అన్యాయం చేసే వారి వైపు కానీ, ఈ లోకపు మనుషుల వైపు కాదు, కానీ నిన్ను ధైర్యపరిచే దేవుని వైపు, నిన్ను ధైర్యపరిచే దేవుని వాక్యం వైపు చూడు. దేవుడు నిన్ను హెచ్చించి నిన్ను ముందుకు తీసుకువెళ్తాడు. సహోదరులారా, ఈ మాటలను వింటున్నటువంటి మీరు ఈ మాటలను మీ హృదయంలో బదిలిపరుచుకొని మరి బహుబలంగా ప్రార్థన చేసుకొని దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.